ఎందుకు కొంత ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా సిజేపీకి సంబంధించిన వ్యక్తులు కానీ డిమాండ్లు పరిష్కరించమన్నప్పుడు కూడా కొంత రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంత తొలిసారి ఏకంగా మోదీ నివాసం దగ్గరే వచ్చి చేసేంత పరిస్థితికి వచ్చిందంటే యూత్ ఏ స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారో అర్థమవుతోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అకౌంటబిలిటీ అనేది ఇక్కడ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా స్పందిస్తుందా కేంద్ర ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే అవకాశం అయితే ఉంది. ఈ రోజు మనం చూస్తుంటే ఎప్పుడైతే ఈ రోజు ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి వెళ్ళి జేపీ నడ్డా వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కొంత ప్రభుత్వం అయితే దిగి వచ్చింది. ఈ సమస్య యొక్క తీవ్రతని ప్రభుత్వం అర్థం చేసుకుంది. నిజానికి ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళి జేపీ నడ్డా పరామర్శించకపోతే మనం వేరేలాగా చూడాల్సి ఉంటుంది. నడ్డా పరామర్శించిన తర్వాత కొంత దీన్ని సాటిస్ఫై చేయాలి, ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం మనకుంది అనే ప్రభుత్వం భావించింది. మరోపక్క మనం చూసాం ఇప్పుడు మళ్ళీ గతంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ యొక్క యూపీ కానీ బీహార్ కానీ లేకపోతే హర్యానా పంజాబ్ సంబంధించిన రాజస్థాన్ రైతులంతా కూడా ఢిల్లీని ముట్టడించడానికి వచ్చిన తరహాలోనే ఈ రోజు వాళ్ళంతా కూడా బయలుదేరారు. ఒక పక్క మరో ఆ సమస్య కూడా తలెత్తుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ లోపల సిజేపీ, ఢిల్లీ బయట రైతులు, వీటన్నిటి నేపథ్యంలో ఈ సమస్యను అయితే వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది అన్నది మనకి తెలుస్తుంది. అయితే మీరు అడిగినట్లుగా కాలయాపన చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే రాజకీయంగా పాలనాపరంగా కొన్ని స్పష్టమైనటువంటి వ్యూహాలతోనే సమయం తీసుకుంటుంది అధికార పక్షం. అంటే కొన్ని రాజకీయ కారణాలు అయితే దీనికి ఉన్నాయి. క్రెడిట్ అనేది ఉంటుంది కదా, ఈ క్రెడిట్ ప్రతిపక్షానికి దక్కకూడదనే వ్యూహమే ఇక్కడ ప్రధానం. అందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లు అంగీకరిస్తే అది ప్రతిపక్షానికి దక్కినటువంటి ఒక విజయంగా ప్రచారాల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రతిపక్షం పై చేయి సాధించిందనే భావన కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొంత వ్యవధి తీసుకుంటుంది. నిన్న జరిగిన వెంటనే కూడా ఇది అంటే వాళ్ళు డిమాండ్ చేశారు, మేము చేసామంటే ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్లు లొంగిపోయాం అనే ఒక ఇది వస్తుందన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రభుత్వం ఇంత కొంత కాలయాపన చేస్తుంది. మీరు అన్నట్లుగా ఇది నిజానికి కాలయాపన చేయాల్సినటువంటి అంశం అయితే కాదు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. విద్యార్థుల్ని లాఠీలతో నిన్న కొట్టినటువంటి తీరును కనుక మనం చూస్తే ఎవరైనా సరే దాన్ని సమర్థించరు. అటువంటి అంటే ఈ నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు రద్దు, అదేవిధంగా నష్టపరిహారం వంటి కీలక నిర్ణయాలు కేవలం రాజకీయ ప్రతిపాదన తీసుకోలేరు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఉంది కాబట్టి ఒక పక్క ఇది సబ్జుడీస్ అయింది. ఈ కేసు మొత్తం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది. తర్వాత ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో ఆ విధానపరమైన సమీక్షలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. అన్ని ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి అంటే అడిగిన వెంటనే దానికి పరిష్కారం చూపించడానికి కూడా ప్రభుత్వానికి కొంత సమయం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాజకీయ ఉద్యమైనా లేకపోతే నిరసన అయినా కూడా మొదట కొన్ని రోజులు అత్యంత తీవ్రంగా ఉంటుంది. సమయం వచ్చే కొద్దీ ఈ నిరసనల వేగం తగ్గుతుందనే మా ప్రభుత్వం అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వెయిట్ చేసే ధోరణి కూడా ప్రభుత్వం అవలంబించిందని కూడా మనం చెప్పొచ్చు. ప్రభుత్వం అసలు స్పందించకుండా ఉండలేదు. కాకపోతే ఆ స్పందన ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆ స్పందన ఏ రూపంలో ఉంటుంది అన్నదే ముఖ్యం. కాబట్టి ఇప్పటికే ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి ఏదైతే పిఎంఓ ఎంఓఎస్ డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్వయంగా వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడడం, అదేవిధంగా రాజ్యసభ నేత అయినటువంటి జేపీ నడ్డా కూడా చర్చలకు పిలవటం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగిందనడానికి సంకేతంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలంటే మాత్రం ప్రతిపక్షాలతో ఒక అవగాహన అయితే రాక తప్పదు. సభను నడిపించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపక్ష డిమాండ్ల పైన అయితే స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆ స్పష్టత ఇవ్వడం కోసమే ఇప్పుడు జితేంద్ర సింగ్ వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి రేపు ఆ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ వేదికగానే ఈ సమస్యకు మేము ఒక పరిష్కారం చూపుతామని చెప్పుండొచ్చు జితేంద్ర సింగ్. మరి దానికి ఏ విధంగా చూస్తారు, దాన్ని వీళ్ళు అంగీకరిస్తారా, మరి ఈ ధర్నాని
మానుకొని వెళ్తారా లేదా అన్నది కూడా Okay. చూడాలి. మొత్తానికైతే రాజకీయంగా ప్రభుత్వం అనుసరించే మార్గం ఏదైతే ఉందో అది కొంత అంటే రాజకీయ రాజీనామాలు, ఈ మంత్రులు రాజీనామాలు చేయాలి అన్న డిమాండ్ ఏదైతే ఉందో అది కొంత ప్రతిపక్షాలు కోరినట్టుగా ఈ రాజీనామాలు చేసే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంది. కాబట్టి సమస్య తీవ్రత తగ్గించడానికి మాత్రం ఈ నీట్ నిర్వహణలో ఏదైతే ఉన్నత స్థాయి విచారణ లేకపోతే సంస్కరణల కమిటీ, ఒక కమిటీని వేద్దాం అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్ పంపించాలంటే మనం మొదటి నుంచి చూస్తాం. ఒక కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని చెప్పి తర్వాత చేతులు దులిపోవడం, తర్వాత బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పార్లమెంట్ వేదికగా ప్రకటించే అవకాశం ఉంటుంది. విద్యార్థుల ఆందోళన పరిగణలో తీసుకుని సభలో చర్చకు కూడా కొంత సమయాన్ని అయితే కేటాయించే అవకాశం ఉంటుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.